వచ్చేసే ప్రభాస్ అన్న ఫ్యాన్స్ కి కూడా మంచి రోజులు వచ్చేసాయి. రెబల్స్ టైం స్టార్ట్ అయిపోయింది. ఒకప్పుడు ఒక్క అప్డేట్ ఇవ్వండి చాలు అని అనేవారు. కేవలం ఒకే ఒక చిన్న అప్డేట్ కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూసేవాళ్ళు ప్రభాస్ ఫ్యాన్స్. మా వాడి సినిమా గురించి ఒక్క అప్డేట్ కూడా ఇవ్వరే అని బాధతో చూసేవాళ్ళు. కానీ ఆ రోజులు పోయాయి. అప్డేట్స్ కోసం డైరెక్టర్స్ వైపు, ప్రొడ్యూసర్స్ వైపు దీనంగా చూసే రోజులు పోయాయి. ప్రభాస్ అన్న రంగంలోకి దిగాడు. జూలై 27th కల్కి అనే బ్లాక్ బస్టర్ మూవీని ఇచ్చాడు. ఫ్యాన్స్ని ఖుషి చేశాడు. ఇండస్ట్రీ గుర్తుపెట్టుకునే సాలిడ్ హిట్ ఇచ్చాడు. ఇంకా అది థియేటర్స్లో ఆడుతూనే ఉంది. ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ చేస్తూనే ఉన్నారు. రెబల్ ఫ్యాన్స్ అయితే పిచ్చ హ్యాపీగా ఉన్నారు. అంతలోనే మరో సాలిడ్ అప్డేట్, రాజాసాబ్ గ్లింప్స్ రిలీజ్ అయింది. రెబల్ ఫ్యాన్స్ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇంకేం కావాలి ఫ్యాన్స్కి ఇంతకంటే. ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు, కానీ ఒకప్పుడు లెక్క ఇలా లేదు. రాధేశ్యామ్, ఆదిపురుష్ లాంటి ఫెయిల్యూర్స్తో, కోలుకోలేని డిజాస్టర్స్తో ప్రభాస్ అన్న ఫ్యాన్స్ చాలా బాధలో ఉన్నారు. మావాడు ఎప్పుడు హిట్ కొడతాడు అని దీనంగా ఎదురు చూస్తున్నారు. కానీ ప్రతి ప్రభాస్ అన్న కాలరగరేసుకున్న డేట్ 22 December 2023. డైరెక్టర్ ప్రశాంత్ నీల్, లీడ్ యాక్టర్ ప్రభాస్, మూవీ నేమ్ సలార్ రిలీజ్ అయింది. ఫ్యాన్స్ ఖుషి అయిపోయారు. థియేటర్స్ ప్రభాస్ అన్న ఫ్యాన్స్తో కలకలాడిపోయాయి. డార్లింగ్ ఫ్యాన్స్కి సలార్ ఎప్పటికీ ఒక స్పెషల్ మూవీనే. ఎందుకంటే ప్రభాస్ అన్నకి 2 ఘోరమైన ఫ్లాప్స్ తర్వాత వచ్చిన సాలిడ్ హిట్ అది. ఎప్పటికీ మర్చిపోలేరు, గుర్తుపెట్టుకుంటారు. ప్రభాస్ అన్న ఫ్యాన్స్ పిచ్చ హ్యాపీగా ఫీల్ అయిన ఇంకో డేట్ June 27, 2024. డైరెక్టర్ నాగశ్విన్, మూవీ నేమ్ కల్కి, లీడ్ యాక్టర్ ప్రభాస్. గ్రాండ్గా థియేటర్స్లో రిలీజ్ అయింది. గ్రాండ్గా రిలీజ్ అవడమే కాదు, గ్రాండ్ సక్సెస్ అయింది కూడా. నార్మల్గా ఒక సినిమా 1000 కోట్లు కొట్టడం చాలా కష్టం, కానీ కల్కి 1000 కోట్లు కొట్టింది. అక్కడితో ఆగలేదు, 1100 కోట్ల మార్క్ను కూడా టచ్ చేసింది. ప్రభాస్ అన్నకి వరుసగా 2 సాలిడ్ హిట్స్ పడేసరికి ఫ్యాన్స్కి కావలసినంత కిక్ వచ్చేసింది. ఇక్కడ షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే సలార్ రిలీజ్ అయిన 6 monthsకే కల్కి వచ్చేసింది. ఫ్యాన్స్ కోసం ప్రభాస్ అన్న ఎంతలా కష్టపడకపోతే 6 నెలల గ్యాప్లో, కేవలం 6 నెలల గ్యాప్లో 2 బిగ్ బడ్జెట్ మూవీస్ రిలీజ్ అవుతాయి చెప్పండి. హీఈస్ గ్రేట్ అండ్ ఆల్సో హార్డ్ వర్కింగ్. కల్కి సెలబ్రేషన్స్ అలాగే ఉన్నాయి. రాజాసాబ్ గ్లింప్స్ని రిలీజ్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు చాలా హ్యాపీగా అనిపించింది ఏంటంటే రిలీజ్ డేట్ని ముందుగానే అనౌన్స్ చేశారు. April 25th నెక్స్ట్ ఇయర్ రాజాసాబ్ రాబోతుంది. డేట్ చెప్పకపోతే ఎప్పుడు వస్తుందో, ఏ సంవత్సరం వస్తుందో, ఏ డేట్కి వస్తుందో అని తెగ టెన్షన్ పడేవాళ్ళం. నాకు బాగా నచ్చిన సెకండ్ థింగ్ ప్రెజెంటేషన్. ఎస్, ప్రభాస్ అన్నని బాగా ప్రజెంట్ చేశారు. నాకు అలాగే చూడాలని ఉంది. ఎందుకంటే బాహుబలి సీరియస్, సాహో సీరియస్, రాధేశ్యామ్ సీరియస్, ఆదిపురుష్ సీరియస్, కల్కి సీరియస్, ప్రతి సినిమా సీరియస్ లుక్లో చూసి ఎక్కడో ఓల్డ్ ప్రభాస్ అన్నని మిస్ అవుతున్నానే, బుజ్జిగాడిని మిస్ అవుతున్నానే అనే ఫీలింగ్. బట్ రాజాసాబ్ గ్లింప్స్లో ప్రభాస్ అన్నని బైక్ మీద హ్యాపీ ఫేస్తో లవర్ బాయ్లా చూస్తుంటే చూడడానికి వేరే లెవెల్. పూలతో తనకు తానే దిష్టి తీసుకోవడం అన్నీ చాలా కొత్తగా ఉన్నాయి. వైబ్ అంటారు కదా, గ్లింప్స్లో ప్రభాస్ అన్నని చూస్తే ఎక్కడో ఒక పాజిటివ్ వైబ్. లుక్ కానీ, కాస్ట్యూమ్స్, యాటిట్యూడ్ ఏది చూసినా కొత్తగానే ఉంది. కొత్తగా ట్రై చేశారు అనిపించింది. సో ఇది రాజాసాబ్ గ్లింప్స్ రివ్యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.